వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ బతుకమ్మలు వేర్తుర్రా దోస్తులు. ఇక మంచిగా రెడీ అయ్యి దుమ్ము దుమ్ము ఆడతారు కావచ్చు కదా. అయితే మాకు కూడా ఇదే రోజు బతుకమ్మ అన్నమాట. మన వీడియోస్ మీరు మిస్ అవుతారని మీకోసం మేము చేస్తున్నాం దోస్తులు. అట్లాంటప్పుడు మా కోసం మీరు లైకులు కొట్టాలి కదా. అయితే బతుకమ్మ వీడియోస్ చేద్దామని అనుకున్నాం దోస్తులు, కానీ మన సబ్స్క్రైబర్స్ కి ఎక్కువ ఈ సిరీస్ అంటేనే ఇష్టం కాబట్టి ఇక ఆ వీడియోస్ కూడా చేయలేకపోయినాం. మళ్ళీ అవి చేయాలంటే అన్ని డౌన్లోడ్ చేసి అది ఇది సంథింగ్ ఉంటాయి దోస్తులు. మాకు ఆ టైం కూడా లేదు. మీరే చూస్తున్నారు కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళడం రావడం ఇంట్లో పని అంతా లేట్ అయిపోతుంది. ఏమనుకోకూడదు దోస్తులు. ఈ పండుగ అయిపోయి మంచి కంటెంట్ తో మంచి మంచి కామెడీ సిరీస్ తో మీ ముందు ఉంటాం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 179 అన్నమాట. రాజుకు రమ దొరుకుతుందా, ఏమైతుంది, ఏం కథ అనేది మీరే వీడియోలో చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. లవ్ యూ డార్లింగ్, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా. నా దగ్గరికి వచ్చే రాదే, నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటా. అయ్యో దరిద్రుడా, నన్ను వదిలిపెట్టి నువ్వు రానా భర్త అత్తడ్రా, మళ్ళా దొరికితే పెద్ద పెంటరా, దరిద్ర బాడుకోవు పోరా, ఎందుకు రైట్లు సతాయిస్తాను మనిషిని. అయ్యో ఈ అవ్వ అలుకున్నప్పుడు ఎటువైందే, పట్టుకున్నప్పుడు ఎటువైందే, ఇప్పుడేమో పొప్పొప్పొప్పో అని పడుతుంది. అబ్బో డోరు కొడతాండు, నా మొగడు వచ్చినట్టున్నాడు, దొంగ వాడుకో ఇప్పుడు ఎట్లరా. ఏ రాని వానికి తెలివందా అనే కాళ్ళు మొక్కుతా, మళ్ళా దొరికేటట్టు ఎయ్యకు ప్లీజ్. నువ్వు వెళ్ళిపో. ఎట్లా పోతావురా, ఇటు ఇంటెనకకు డోర్ లేదు, పోదామన్నా కూడా. అరే నవ్వుకుంటా చూస్తానవేంద్రా, నా మొగడు వచ్చిండ్రా, ఎట్లరా. ఏ రాని అవే ఇయ్యి పో, డోర్ నేను ఇన్నే ఉంటా. అమ్మో నీ కాళ్ళు మొక్కుతా బావా, ప్లీజ్ ఇప్పుడు మాత్రం నువ్వు అట్లాంటి పనులు చేయకు. ఇంకా రూమ్లో కోదుపా, నా భర్త వచ్చినాక మెల్లని ఇంటెనకకు పట్టుకపోతా, నువ్వు ఆ రూమ్లోకి వెయ్యి బయటకు పో బావా. నీ కాళ్ళు మొక్కుతా, నువ్వేం చేయమన్నా ఎత్తా నేను తర్వాత, కానీ ఇప్పుడు వద్దు బావా. నేనేం చేయమంటే అది చేస్తావా? చేస్తా బావా ప్లీజ్. నువ్వు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్నాడు, వద్దు పో బావా ప్లీజ్. డోర్ కొడతాడు, పో బావా. చెయ్యకపోయినావనుకో మళ్ళొస్తా, రోజొస్తా నేను చేయమన్నది నువ్వు చేయకపోతే. అబ్బా నువ్వు బావా ఫస్ట్ ఆ రూమ్లోకి పో, జరని పుణ్యం ఉంటది. ఏం సప్పుడు చేయకు, ఆయన వచ్చినాక నేను మెల్లగా పట్టుకపోతా అటు సైడ్కి. నువ్వు ఇటు నుండి ఇంటి ముంగటి నుండి వెళ్ళిపో ప్లీజ్. ఓ బావా కొడతాడు. వామ్మో ఈ నచ్చిండు. ఇప్పుడు గింతసేపు అయి కొట్టబట్టి ఏం చెప్తున్నామని అంటాడో ఏం కథను. డోర్ తీత్త మెల్లగా పోయి. దొంగముండా, ఎంతసేపు ఆయనే నేను డోర్ కొట్టబట్టి ఏం బిక్తానవే ఇంట్లో? ఎవడన్నా నచ్చిండా అనే మళ్ళా? అయ్యో అట్లా అంటున్నారేందండి, నేను స్నానానికి పోయినా, పొద్దుటి నుండి స్నానం చేయలేదు, కుస్తీ ఉండి పడుకున్నా. ఈ స్నానానికి పోయినా బాత్రూంలో ఉన్నా, మీరు టపటప కొడుతూనే ఉన్నారు. స్నానానికి పోతే గా ముంగట్ డోర్ ఎందుకు పెట్టినవే? యా నాకు మొన్నటి నుండి భయం అవుతుందండి, అందుకే ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా కూడా డోర్ పెట్టుకునే ఉంటానా. ఎందుకంత తడబడుతున్నావు? మళ్ళీ ఏమన్నా నడిపిస్తానవా సాటుకు? అయ్యో నేనేం తడబడుతున్నాండి, లేదు చెప్పులు వేసుకొని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చిర్రేందండి అని చూస్తున్నా. ఇడు పోండి ఇటు ఇంటెనకాల. ఇయా మరి నాకు పిచ్చిలేసింది, ఏం పుట్టింది ఇంకా డోర్ తీస్తలేదు, మళ్ళీ ఏమన్నా రప్పించుకున్నదా అని. అయ్యో ఎందుకండి గట్లా అంటుర్రు, ఊకే పదే పదే మాట అనకుర్రి, మీకు దండం పెడతా ప్లీజ్. మీరు నాతోటి మాట్లాడకున్నా మంచిదే గాని ఆ మాటలని చంపకుర్రి. ఓ సంసారి పొక్క సాయక్క లెక్క మాట్లాడకు. దొంగ బాడుకోవు చూడు, నా రమను ఎట్లంటాండో, పొయ్యి అందుకుందిరా విన్ని. సరే తీయండి, పదండి ఇంటెనకాలకు పదండి. వచ్చినప్పడుసుంది ఇంటెనక పోయి చెప్పులు ఇప్పుదంపా అని అంటున్నావు. ఇంటెనక ఏముంది, ఇంట్లో ఏముంది? ఏం లేదు తీయండి, మీరు ఇక్కడే ఇడవండి, నేను తీసుకపోయి అక్కడ బయట వేస్తా. వీని సంగతి బయట చూస్తానేం గాని. అమ్మయ్యా మెల్లగా అవతల పడతాడు కదా. నేను బయటకోవాలి, నాకు ఒక్క 500 రూపాయలు కావాలి, తీసుకురా పో. అయ్యో నా దగ్గర ఎక్కడున్నాయండి పైసలు? నీ దగ్గర లేందే, పట్టు చీరలు షాపింగులు అది ఇది చేసినవా అని. అయినా నేను నీతోటి ఎందుకు మాట్లాడుతున్నా? పైసలు దేపో, నాకు తాగడానికి లేవు, నేను తాగాలి.
తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుర్రి, రోజు తాగుతున్నారు. తాగినాక ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమైతలేదు. నా మీద కోపం ఉంటే నన్ను పొట్టు పొట్టు కొట్టుర్రి, నేను పడతా. కానీ తాగి ఇట్లా ఆగంగా కుర్రి, మీకు దండం పెడతా. నువ్వు ఎప్పితే నేను ఇనే స్టేజు ఎప్పుడో దాటిపోయింది, అర్థమైతుందా? నీకు నాకు సంబంధం లేదు. సరే అండి, నేను చెప్పింది మీరు వినకండి, కానీ తాగుడు మాత్రం తాగకండి. నా గురించి కాకుండా పిల్లల గురించి అయినా మీరు బంద్ చేయండి. నా పిల్లలకేందే సూపర్ పెరుగుతారు. పైసలు లేపో 500 లేవు నా దగ్గర. నీకు నాకు ఇవ్వడానికి ఎందుకుంటే నీ మిండనికి ఇవ్వడానికి అయితుంటాయి. అట్లా మాట్లాడకుర్రి ప్లీజ్. అవ్వా, నేను ఇయ్యాల తాగంది నాకు నిద్ర పట్టది. ఎవ్వరిని ఒక్కళ్ళని అడిగి తాగుతా. వద్దండి, రండి. నువ్వెవతేవే నాకు చెప్పనీకి? వద్దండి పొండి గిండి అంటున్నావు. ఇంకోసారి నాతోటి మాట్లాడి నన్ను అట్లా వెళ్తే మాత్రం మంచిగా ఉండదు. వామ్మో, కొంచెంలో మిస్ అయినా. అమ్మో, నా మొగడు చూస్తే ఇప్పుడు నా బతుకు కథ మురేసుడవు. వామ్మో, ఏం చేయాలి నేను? వీడు రోజు నా మొగలు లేని సమయం తెలుసుకొని వస్తాడు. అసలు వీనికి ఎవరు చెప్తారు? నాకు ఈ ఇంట్లో ఉండాలన్నా భయం అవుతుంది. ఏం చేయాలి నేను? నా మొగడు ఇప్పుడే తాగుకుంటా పిచ్చి పిచ్చి ఎత్తాడు, పిచ్చోడైతాడు. మళ్ళా వీడు కనిపిస్తే ఇంకా నా బతికేమన్నా ఉన్నదా? అమ్మో దేవుడా, ఈ ముచ్చట నేను నర్సక్కతోటి మాట్లాడతా. నర్సక్కనన్న లతనన్నా ఏమన్నా సహాయం చేస్తారు కావచ్చు. పోనన్న పోతా. తిన్నవా ఎలా మరి? ఏం కూర వండినవే? ఇలా మా అమ్మ గోంగూర తొక్కు నూరింది. ఇక అదే తిన్నా నర్సక్క. అబ్బక అమ్మ ఉంటదే పోరి, ఎక్కదక్క నూరిందా గింతంత ఎత్తదో? నూరింది నూరింది. ఏమంట తీ గిన్నెలా? మరి ఇలా పొలం కడుకోలేదానే? ఇక బాపు వేయండు. ఓరి వారి మల్లెడు పోతున్నవరు. నీకెందుకు నర్సక్క, నేను ఏడబోతే? అయ్యో, ఒక 200 రూపాయలు ఇవ్వమంటే అరిగిపోయినట్టే చేసిర్రు. ఓరి బాడుకోవు, ఇచ్చుడు ఎంతసేపు రా? మళ్ళీ ఇస్తే తాగుతావని. ఇగో నర్సక్క, ఇచ్చేదే. నువ్వు వచ్చి పుల్లేసినవు, కూసున్నావు. ఏమన్నా అంటే తాగుడు అంటున్నావు. నా బాధ నాకుందంటే మీ బాధ మీకున్నది. మీకేం బాధ? ఓ మత్తున్నది నీకు బాధ. ఎవరినన్నా అడుక్కుంటా, వాడే ఇస్తాడు మీ ఆడక్కల్ని అడిగే బదులు. పాపం ఏడా దొరకనట్టున్నాయి నర్సగ్గా. ఈ దుంగని మళ్ళా తాగుతాడు, ఆయన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని మళ్ళీ ఆలోచిస్తాను. కానీ ఆ ముచ్చట రాజు ఆలోచిస్తలేడు. ఏమోనే, ఎవరి జీవితం ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. మనం ఒకరి జీవితానికి ఎప్పటికీ కావాలుంటామానే. ఏదో బుద్ధి మాట చెప్పుతాం, ఇంటనేమో బతుకుతారు, వినకపోతే చెడిపోతారు. నర్సక్క, ఏమైందే? ఏమైంది రామా? తల పట్టుకుంటున్నావు, ఏమైంది? ఏం లేదు నర్సక్క, మీ ఇద్దరితోటి నేను ఒక ముచ్చట మాట్లాడాలి. అయ్యో, ఏం ముచ్చట్నే? కూసుందు, దాయిలో కూసుందురా. ఏ కూసునుడు ఏంది నర్సక్క, తర్వాత కూసుంటా గాని నా బతుక్కు నిమ్మలంగా కూసునేది కూడా ఉన్నదా ఇంకా? ఏమైంది చెప్పు. మళ్ళా రాజు గిట్లా ఏమన్నా లొలి పెట్టిండా, కొట్టిండా? అట్లా కాదు నర్సక్క, లత అట్లా కాదు. నాకు ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది. అగో, నీ ఇంట్లో నువ్వు ఉండటానికి భయం ఎందుకే? కాదు నర్సక్క, ఆ దొంగ బాడుకోవు రాజులేని టైం చూసుకొని నన్ను వచ్చి టార్చర్ చేస్తాడు. ఏంది? ఆ దొంగ బాడుకోవు నీ ఇంటికి ఎట్లా వస్తాడే? అయినా రాజులేంది వానికి ఎట్లా తెలుస్తుంది? అయ్యో నర్సక్క, నాకు అదే ముచ్చట అర్థమైతలేదు. మొన్న వచ్చిండు, నాకు మస్తు భయం అవుతుంది నర్సక్క. నేనేం చెయ్యాలి? ఇయ్యాల కొంచెం అయితే రాజు చూసేటోడు. నేను తలుపులు పెట్టలేదు, నేను ఇంటెరుకున్నా. డైరెక్ట్ వాడు వచ్చి రమా రమా అని పిలిచిండు. ఏంద్రా బాడుకో, దొంగ బాడుకో, ఎందుకు వచ్చినవురా అని పొట్టు పొట్టు తిట్టినా. పోరా అంటే వాడు అస్సలు పోవులేడు. వాడు నా దగ్గరికి వచ్చేటప్పుడు డోరు పెట్టి వచ్చిండు. వామ్మో, వానంత కంత్రోని నేను ఈ భూలోకంలో ఏడయులేదే రమి. నీకు ఎట్లా దొరికినవాడు? అయ్యో నర్సక్క, ఇక నా బాధ చూడు. నన్ను పట్టుకున్నాడు, నువ్వు నాకు కావాలని అంటాడు. నువ్వు లేకపోతే నేను సత్తా అంటాడు. అద్దు అద్దు అని నేను, పోరా బాడుకోవు అని నేను అనుడు. ఆయన లాస్ట్కు రాజు వచ్చిండు, డోరు టప్ప టప్ప కొడతాడు. ఊరిని రాజువాడు వచ్చి చూసినాయే. ఇంకా నయమైంది నర్సక్క, మన కాళ్ళు మొక్కిన నువ్వు రూమ్లకు పోరా. నా మొగుడి టచ్చుడితోటే నువ్వు అట్నుండి వెళ్ళిపోదురా. నువ్వు ఏదంటే చేస్తారా నేను తర్వాత, కానీ ఇప్పుడు ఏదద్దురా.
నా మొగుడు ఇప్పుడే తాగుకుంటా పిచ్చోడైతుండ్రా, మళ్ళీ నువ్వు వచ్చినట్టు కనిపిస్తే వాడు ఇంకా ఆగమవుతాడురా, నా సంసారం నాశనం అవుతుందిరా, నేను ఊరేసుకున్నాడు అవుతుందిరా అని వాడి కాళ్ళు మొక్కిన నరసక్క. అయితే వాడు రూమ్లో వచ్చిండు. ఈ రాజుకు కొంచెం అనుమానం వచ్చింది, ఏంది ఇంతసేపు డోర్ తిత్తలేవని. అయ్యో పోరి, ఈ కర్మ పాడదాను, ఎందుకే జీవితం గిట్ల చేసుకొని పాడైతారు, మీ జీవితాలల్ల మన్ను పోతే రామా. ఏం చేయాలి నరసక్క, నాకేం అర్థమైతలేదు. రాజేమో ఇంట్లుంటలేడు, ఏమున్నా తాగుడు అచ్చుడు. ఆ బాడుకవు ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు. నాకు భయం అవుతుంది నరసక్క, నేనేం చెయ్యాలి, నాకు ఇంట్లో ఉండాలంటే ఉచ్చబడుతుంది. ఏం చేసుడు ఏమున్నదే, డోర్లు వేసుకొని ఇంట్లుండు, లేకపోతే రాజుగా లేనప్పుడు మా ఇంటి మొకేర్రా, లేకపోతే మీ చెట్టు కిందకే మేము వస్తాం తియ్యి. వాడు ఎన్ని రోజులు వస్తాయో వాడిని దొరకవాడి పొట్టుపోటు దాన్ని పోలీసులకు అప్పయ్యప్పక పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అయిపోవు కదా. నేనదే అన్న నరసక్క, కంప్లైంట్ ఇస్తా అని. వాడు ఏ కంప్లైంట్ ఇచ్చినా, వాడిని జైలు వేసినా కూడా వాడు లచ్చలు పెట్టి బయటకు వస్తాడు. అసొంటి మూడుతో బాడుకవు, నేనేం చెయ్యాలి? అయ్యో మరి ఎట్లా, ఏం కథ? ఎట్లా లేదు. అవునే ఓ రామా, నేను ముచ్చట చెప్తా ఇను. మీ బాపుకున్ను అన్నగానికి ఎరికే కదా, మొన్న వచ్చిరు కదా, అచ్చిడా పంచాయతీ ఇలా ఉన్నారు కదా, మీ బాపుకో అన్నకో ఫోన్ చేయి. అయ్యో వాళ్ళు ఎత్తే వాళ్ళు ఎంత అదైతారో. అలా ఊళ్ళేదేం లేదు, ఆయన పోయి వాని ఇంటికాడ లొల్లి పెట్టమని చెప్పు. మన అవ్వకు మన అయ్యకు చెప్పమని చెప్పు, మా పొల దగ్గరికి ఇట్లా పోతుర్రట గిది కథనట అని. చెప్పినాక వాడు మరి తొక్కు పిత్తడా, మీ అన్నగాడు చూసుకుంటాడు. ఇక మీ అన్నగానికి చెప్పు ముచ్చట, వాడిని ఈ ఊరు రాకుండా మీ అన్నగాడు చేస్తాడు. వాడు ఎవ్వనికి భయపడడు నరసక్క. ఏం చేయాలి, నాకు భయం అవుతుంది నరసక్క, మీరేదో ఒక ఉపాయం చెప్పుర్రి. నేను చెప్తాను కదనే, మీ అన్నగారికి ఫోన్ చేసి చెప్పు, అన్న యోగిట్లా 2 రోజులు ఉంది అత్తాండు, నాకు భయం అవుతుంది, బావకి చెప్తే మళ్ళీ బావ ఎంత పిచ్చోడు అవుతాడని నేను చెప్తలేనన్నా అని చెప్పు. చెప్పినాక మీ అన్నగాడు ఏం చేస్తాడో చూద్దాం. వాడు మళ్ళీ ఇట్లా వచ్చేది ఉంటే ఆయన నలుగురం దొరకబట్టి పొట్టుదాన్ని పోలీసులకు అప్ప చెప్తా బాబు, వాడిని ఊరికి రాకుండానే చేద్దాం. అయ్యో రామా భగవంత, నా బతికేందో ఇట్లా తయారైంది నరసక్క, ఏం చెయ్యాలి? అయితే రామా, ఏదో మార్గం దొరుకుతుంది కానీ ఇక కొన్ని రోజులు కట్టపౌడే ఉంటుంది. మరి ఏం చేసుడు, ఇటు ఈ రాజేమో ఇట్లా చేయబట్టే, ఆడేమో నిన్ను పట్టుకోబట్టే, ఇదంతా కథ ఏంది పాడైంది. వేసుకున్నాం కర్మ మనమే అనుభవించాలి అని బ్రహ్మంగారు రాసిర్రు, అది అట్లనే జరుగుతుంది. ఏం చేసుడు? నిజమే నరసక్క, నువ్వు అన్నది నిజమే. అయితే ఆగు, ఏడవ కావు. ఈ మూగంతో ఇవరి దాకా ఒరి చచ్చినావు. నరసక్క ఒక 200 ఉంటే ఇవ్వ తాగుతా అని వాడు బాడుకో అట్లా కాదురా ఇట్లా కాదురా అట్లా అని ఇవరి దాకా మేమిద్దరం ఒర్రినా వీడ. ఒరితే మీతో ఎవడు మాట్లాడుతాడు, మీరు పైసలు ఇస్తలేరు కదా అని వీకిండాడు. ఆయననేమో అట్లా, ఈ బాడకేమో నన్ను ఇట్లా ఎత్తాడు, నేను చచ్చిపోతే మంచిగుండు. అట్లా చస్తే నడుతుందా రామా? అవసరం లేదు, నువ్వు ఫోన్ చేసి మీ అన్నగారికి చెప్పు. అయినా నీ దగ్గర ఫోన్ లేదు కదా నరసక్క, ఫోన్ కలపాలి అన్నకు, రమ్మ మాట్లాడుతుంది. ఇన్నే మాట్లాడతావా పోరి? మాట్లాడతా నరసక్క. చెప్పే నంబర్ చెప్పు, కొడతా ఇల్లా. 9922446600. ఇగో పోరి, రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నేనే అన్నా, చెల్లెని మాట్లాడుతున్నా. చెప్పు, ఈ నంబర్ ఎవరిది? మళ్ళా ఫోన్ వాడుతున్నావా? ఇది ఈ నర్సక్కదే అన్నా. అవునా, ఏమైంది చెప్పు. ఏడున్నవే అన్నా? నేనా, ఇంటి దగ్గరనే ఉన్నా. అయితే అన్నా, ఆ బాడుకోవు మళ్ళా నా దగ్గరికి అత్తాండే, రాజులేంది చూసుకొని, రాజు పొలం కాడికి పోయింది చూసుకొని వాడు నా దగ్గరికి అత్తాండే అన్నా, నాకు భయం అవుతుంది. అవునా, అయినా బావలేంది వానికి ఎట్లా తెలుస్తుంది? అది కూడా నాకు తెలుస్తలేదు. ఇక్కడికి వచ్చి నర్సక్కకు లతకు చెప్తే నీకు ఫోన్ చేయమని చెప్పిర్రు, నువ్వు పోయి మన ఇంటికాడ వార్నింగ్ ఇస్తావని. అయ్యో అవునా, నీ అక్క ఇప్పుడే పోతున్నావు అని ఇంటికి? వాడు నీ ఇంటికి అచ్చుడేంది? నీ మొగలు లేనప్పుడు వాడు అసలు ఏం చెప్తా అనుకుంటాండు? ఇప్పుడు బావ కంట్ల పడితే బావ ఊకుంటాడా? గదేనే అన్నా, నీ కాళ్ళు మొక్కుతావన్నీ, నా జోలికి రాకుండా ఏమని బొక్కలు ఇరగొట్టు. సరే నేను చూసుకుంటది, నువ్వేం బాధపడకు. ఇప్పుడే వాని ఇంటికి పోతా. సరే. ఏమన్నాడే? ఇప్పుడే వాని ఇంటికి పోయి వాని బొక్కలు ఇరగొడతా. ఆ దొంగ బాడుకోవు ఎట్లా వచ్చిండో అది ఇదని తిడతాండు. పోని వాని బొక్కలు ఇరగొట్టని, ఇరగొడితే తెలుస్తుంది తాత సంగతి. ఆవు
ఏమో నర్సక్క అక్కడెంత పెద్ద లొల్లి అవుతుందో ఆ లొల్లైనా నా ఇజ్జతే పోతుంది ఆ ఊర్లా ఈడైనా నాదే పోతుంది. ఇజ్జత్ చూసుకుంటా అవే ఇజ్జత్ పాడగాను. వాడు ఊకు కత్తే ఎట్లా పాడైతది? రోత పాడగాను. ఆడు బగ్గా తీరబడుకో ఉన్నట్టున్నాడే. అవును నర్సక్క. రేయ్ రారా నువ్వు బయటికి, ఇయ్యల్లా నువ్వో నేనో చూసుకుందాం. రేయ్ ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి ముందుకు వచ్చినవురా నువ్వు? నా ఇంటి ముందుకు వచ్చి రేగి అని పిలుస్తానవు. ఎవరిని పిలుస్తానవురా నువ్వు? ఎవనివిరా నువ్వు అసలు? అరే బరాబర్ అత్తరా బై, నీ కొడుకేడ్రా? నీ కొడుకు ఇంకా పెళ్లి అయ్యే సాతనైతే లేదారా? వాడు నా చెల్లను పట్టుకొని మళ్ళీ ఊగులాడుతాండు. నా చెల్ల సంసారం నాశనం చేయాలని చూస్తాండు. ఏంది? అవును, వాడు మొత్తం నా చెల్లె జీవితాన్ని ఆగం చెయ్యాలని నా చెల్లను పట్టిండు వాడు. నా బావ పొలంకాడున్నది చూసుకొని ఇంటికి పోయి నా చెల్లెని టార్చర్ చేస్తాడట. నీ కొడుకుని అద్దులా పెట్టుకుంటావా? లేకపోతే బొక్కలు ఇరగొట్టి చేతుల పెట్టి వాడిని ఎటు పనికి రాకుండా చేయమంటావా? ఏయ్ నువ్వు అంత సినిమా లేదు నీకు గాని. అయినా నా కొడుకు నీ చెల్లె దగ్గరికి ఎందుకు పోతారా? నీ చెల్లె రమ్మానందే నా కొడుకు పోతాండారా? ఏమన్నావురా దొంగ బాడుకోవు? ఇన్ని రోజుల నుండి ఊకున్న కొద్దీ బగ్గ బలిసిపోయిందిరా. ఇన్ని రోజుల నుండి ఏడజచ్చినవురా నువ్వు? ఆడ జావక ఈడికెందుకు వచ్చి మళ్ళీ ఇన్నేషాలు ఎత్తుర్రా? దొంగ బాడుకోవు, నీ చెల్లె బట్టే మేము ఊరిసిపెట్టిపోయినాం. నీ చెల్లె నా కొడుకుని పట్టుకొని ఉండలేదారా? అన్నయ్య పెళ్లి అయ్యుర్రంటే మీకు బగ్గ బలిసిపోయింది మీదికి. అవునరా, ఇప్పుడు వేయలేదు. నా చెల్లకు పెళ్లి అయింది. అయిపోయినాక ఎందుకు గెలుకుతారా? ఏమైంది? ఏం లేదా నానా, ఈ బాడుకోవు మళ్ళా బావలేంది చూసుకొని చెల్లె దగ్గరికి పోతాండట. చెల్లె ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఎక్కుతాంది. ఇక వీని బొక్కలేర కొడతాను వీని ఇంటి మీదకి వచ్చినాయల్లా. ఏయ్ నా ఇంటి ముందుకు వచ్చి నా కొడుకు బొక్కలేర కొడతావురా? నీకు అంత ధైర్యం ఉందారా? అరే నువ్వు మొగోనువైతే నీ కొడుకును ఇంట్లోకే విలువరాబాయ్. వాడు ఉన్నాడా లేకపోతే ఇంకా ఊరు నుండి రాలేదా? నలుగురిని పిలిపించి నోట్లు ఉచ్చబోపిస్తే గాని వీళ్ళకు బుద్ధులు రావు. మా నోట్ల కాదురా మీ నోట్ల పడుతుంది. వచ్చిండు నీ కొడుకు అడుగు. రేయ్ ఎటు వేస్తున్నావురా? నేనా నానా? నేను గ్రౌండ్ లోకి పోయినా. ఏమైంది? సిగ్గులేదురా దొంగ బాడుకో గ్రౌండ్ లోకి పోయినా అని చెప్తున్నావు? సిగ్గులేని జన్మ. రేయ్ నీకెందుకురా? ఆయన నా ఇంటి ముందుకు వచ్చినావు, నీకు ఏం కావాలరా? చెల్లె దగ్గరికి పోయి వస్తున్నావా లేదా? నా చెల్లె ఫోన్ చేసి ఏడుతాంది. నా చెల్లెను వదిలిపెట్టురా దొంగ బాడుకోవు. ఓరు మెంటలోడా గుండు బాసోడా ఇను. మొన్న వీళ్ళిద్దరూ షాపింగ్ వేర్రట. నా చెల్లున్ను నీ కొడుకు. వీడు రమ్మని టార్చర్ చేసిండట. నా చెల్లె పోతే నా బావ కంట్ల పడ్డరు. పడితే పొట్టులొల్లైంది. మమ్మల్ని కూడా పిలిపించిర్రు. ఈ లాస్ట్ కు ఎక్స్క్యూజ్ చేసి నా బావ నా చెల్లెను ఉంచుకున్నాడు. మళ్ళా ఇదే ప్రకారం మీద మళ్ళా వీడు అదే పని చేస్తాడు. మరి ఏం చేయమంటారో ఇక మీరే చెప్పుర్రి. అవునారా బాడుకోవు, వీళ్ళు చెప్పేది నిజమేనా? అవును నిజమే. అరే సిగ్గులేని బాడుకోవు, నీకు గదే దొరికిందారా? అయిందేదో అయిపోయింది. ఇప్పుడు దానికి పెళ్ళయింది. పెళ్ళైనాక గిదేం సోకురా బాడుకోవు? బొచ్చడు మంది ఆడోళ్ళున్నారు. అందుకే మేము పెళ్లి చేసుకోమంటే యువతిని చేసుకుంటలేవా? దాని మీదనే పోతున్నదా ఇంకా నీకు? నేను మర్యాదగా చెప్తాన్నా, నా చెల్లె జోలికి వీడి పోతే మాత్రం వీడిని ఖచ్చితంగా ఎక్కడో ఒక కాడ దొరకబట్టి నేను ఖచ్చితంగా చంపుతా. ఇది వార్నింగ్ ఇస్తున్నా. ఊర్లో ఇజ్జతు ఓవుడు నాకు ఇష్టం లేదు. మీ ఇజ్జత్ తీయడం కూడా నాకు ఇష్టం లేదు. అరే బాడుకోవు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగు. ఇంటవా ఇను, లేకపోతే నేనేం చేయాలో అది చేసి నీకు చూపిస్తా. ఏం చేసుకుంటావు చేసుకోపోరా, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా నేను. ఏయ్ సిగ్గులేని బాడుకోవు, సిగ్గు అనిపించలేదురా? దానికి పెళ్ళయింది, ఇద్దరు పోరగాళ్ళున్నారు. దాంతో నీకేంద్రా? నువ్వు మళ్ళా దాని దగ్గరికి ఎందుకు పోతున్నావురా? నువ్వు మా ఇజ్జత్ తీయడానికే పుట్టినవు దొంగ బాడుకోవు. నానా మరి నా మనసులో నుండి ఆ పొల్ల పోతలేదు. నేనేం చేయాలి ఎప్పుడు మీరే? సావురా సావు. సిగ్గులేని బాడుకోవు, ఇన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు నీకు ఏ పొల్ల గుర్తుకు రాలేదు. మళ్ళా మన సంతింటికి అచ్చుడుతోటే దొంగ బాడుకోవు నీకు మళ్ళీ ఆ పొల్లనే గుర్తుకొస్తుందని పెళ్ళైన దాని దగ్గరికి పోతున్నావు. సిగ్గు అనిపించలేదురా నీకు? కొంచెమన్నా ఇజ్జత్ లేదు బాడుకోవు. నా ఇజ్జత్ తీయడానికే పుట్టినవు దొంగ బాడుకోవు.
ఎన్ని రోజులు కిరాయి ఉంటాం రాడా అని నేను ఇంటికి పట్టుకొని వచ్చిన ఇక నన్న మారినావు కావచ్చు అని ఇంకా నువ్వు దాని మోజుల్నే ఉండి ఇటు పని చేస్తలేవు అటు పెళ్ళాన్ని వేసుకుంటలేవు. నీ కొడుకుకు బుద్ధి చెప్పుకోరా. నీ కొడుకు ఇంకోసారి నా బిడ్డకు జోలికి వస్తే మాత్రం నీ అవ్వన ఆస్తం తమ్ముడు పోయినా మంచిదే. నీ కొడుకుని చంపేదాకనైతే మేము ఊకోము. నీ బిడ్డను దగ్గర పెట్టుకోరు ముందుగాల. నీ బిడ్డ రమ్మనంది, నీ బిడ్డ మాట్లాడంది, నా కొడుకు ఎట్లా పోతాడు? ఇద్దరు దిక్కు తప్పు ఉంటేనే కదా ఇదంతా జరిగింది. ఫస్ట్ మీ చెల్లెను దగ్గర పెట్టుకోను. మేము అన్నిట్ల దగ్గరనే పెట్టుకున్నాము. నీ కొడుకు మళ్ళా పోయి మా చెల్లెను గెలుపుతాండు. మరి జర జాగ్రత్త చెప్తాన్నా. నానా ఇది ఫస్ట్ వార్నింగ్. చెప్పే తీరైతే చెప్పినావు. చెల్లె ఫోన్ చేసి ఏడుతాంది, వీడు అత్తాండు మళ్ళా బావలేంది యూసి అని. ఇంకోసారి చెల్లె ఫోన్ చెయ్యని డైరెక్ట్ విని చంపుడే. నీ అక్క 10 ఏళ్ళు జైలున్నా మంచిదే గవా. అరే రోతబాడుకో, మా కడుపులా చెడగొట్టినవురా నువ్వు. ఇజ్జత్ అంతా తీసినావు, మానమంతా తీసినావు. అట్లానే ఊరిసి పెట్టి పోయినాం కాదురా దొంగబాడుకో. నలుగురు 4 మాటలు అంటే ఆ మాటలు వినలేక ఊరిసి పెట్టి పోయినావు. ఇప్పుడిప్పుడే ఊర్లోకి వచ్చి ఇంత ప్రశాంతంగా ఉన్న పొలం చేసుకుంటా బతుకుతాన్నావు. మళ్ళా ఇదేం రందిరా, మీ అమ్మనేమో పొద్దున దాకా తెల్లని దాకా పని కోతనే ఉంటది. సిగ్గు అనిపిత్తలేదురా నీకు? మేమేమో ఇంత కట్టపడతా అంటే నువ్వు ఇంకా మా ఇజ్జత్ తీయడానికి తయారైనవు. లంగబాడుకోవు. ఏం చేయాలి నాన్న మరి? నాకు ఆ పిల్ల మనసులో నుండి పోతలేదంటున్నావు. ఇన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు సప్పుడు చేయలేదేమ్రా? మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అదెందుకు గుర్తుకొస్తాంది నీకు? సిగ్గు అనిపిత్తలేదురా? దానికి పెళ్ళి అయింది, అది ముఖం దగ్గర వండి 2 కూరగాయలను కన్నది. నువ్వు మళ్ళా దాని దగ్గరికి పోతానంటావు. లంగబాడుకోవు. పెద్ద పెద్ద కేసులైతే ఇటువంటి వాటిలల్లా ఆడదానికి ఎంత ఇష్టం ఉన్నా లేకున్నా మొగంతోటే ఉంటది, పిల్లల్నే చూసుకుంటది. నువ్వు ఈ కథలు బంద్ చేయి. నాకు ఇంకోసారి వాడెవడో వీడెవడో వచ్చి నా ఇంటి ముంగడికి వచ్చి ఇట్లా పంచాయతీ చెప్పాలే, ఇక చూడు అవ్వకింత నాకింత విషం పోసుకుంటాం సత్తం. సరే నానా, ఇంకోసారి ఇట్లాంటి పనులు చెయ్యా. గదే చెప్తాన్నా. నాకు తిక్కే లేచిందనుకో ఇక నా గురించి నీకు ఎరికే. నేను మళ్ళా చెప్పవని చెప్తాన్నా. నీ అవ్వని చంపుతా, నేను చస్తా. సరే సరే. అబ్బరామా, నేను చెప్పింది ఇంటా అన్నావు కదనే. నేను చెప్పింది ఇంటానని నాకు ఇక్కడ చిచ్చు పెట్టినావే నా అయ్య దగ్గర. నీ మొగన్ని చంపేదాకా నేనేడ ప్రశాంతంగా ఉంటానే. నీ మొగన్ని చంపుతా, నిన్ను నా దాన్ని వేసుకుంటా. ఎవడడ్డమత్తడో సూత్తా. మా నాన్న కోపం వచ్చి తిట్టిండు, గట్లనే తిడతాడు ఎవ్వరైనా. కానీ నువ్వు నా దగ్గరకు వచ్చినాక నాకు నాన్న అవసరం లేదు, అవ్వ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఆగు బిడ్డ, నీ సంగతే చూస్తా. మీ అన్నగానికి ఫోన్ చేసి చెప్పినవా? అయితే వీడేందో సంపుతా అని బెదిరిస్తాడు. వాడు సంపుడు కాదు కదా, నా మీద ఒక్క ఎంటుక కూడా వీకలేడు వాడు. అయితే నువ్వు ఇట్లా రూట్ తిప్పినవా? నేను మంచి గట్టి ప్లాన్ వేసి వేరే రకంగా రూట్ తిప్పుతా. సావాలే మళ్ళా. ఈ ముద్దోడెందుకో సాయంత్రం వరకు చెట్టు కిందికి రా అననే. అసలు వీనికి ఏమనిపిస్తుంది నన్ను చూస్తే? లేదా విందిల్లు వీనికి ఏం కావాలో అడిగి చూస్తా. నేను రేపైతే వెళ్ళిపోతా. ఓ తిరుపతి, ఉన్నవా ఇంట్లో? నేను రాణి నచ్చినా. రాణి, ఉన్నా లోపలికి వస్తావా? వామ్మో, లోపలికి రమ్మంటాండు. పోయినామనుకో ఆయనతో డోర్లు పెట్టి నన్ను ఏదన్నా చేస్తే అమ్మో నేను పోను. ఏ వద్దులే తిరుపతి, చెప్పు ఎందుకో రమ్మన్నావు? నేను సాయంత్రం రమ్మన్నా, నువ్వు ఇంత తొందరనే వచ్చినవేంది? నాకు సాయంత్రం వేరే పనుంది. చెప్పు తిరుపతి, ఏం కావాలి నీకు? నువ్వుంటే చాలు కదే, ఇంకేది వద్దు కదే. కైలా కైలా. ఏంది? అవును బేబీ, నా ప్రాణం నువ్వు కదే, నా ధ్యానం నువ్వు కదే. కైలా కైలా కైలా. ఏంది తిరుపతి, నువ్వు పాట పాడుతున్నావా లేకపోతే నన్ను ఊహించి చెప్తున్నావా? నిన్ను ఊహించుకోనే చెప్పుతున్నా. నాకు 35 సంవత్సరాలు, నీకు 30 సంవత్సరాలు. మనిద్దరం జంటైదామా, జోడైదామా? ప్లీజ్ రాణి, నాకు నిన్ను చూస్తే నా మనసంతా ఉల్లాసంగా ఉంది. నా ప్రాణం నీ మీదికే మల్లుతుంది. నా ధ్యానం నువ్వు కదే, నా ధ్యాసే నువ్వు కదే. కైలా కైలా కైలా
కైలా అంటుకున్ననే వెనిపు ఆగదు, కంటి మీద నిద్రేమో ఆగదు. కైలా కైలా. నా పేరు కోయిల కాదు. నేను పాట పాడుతున్న నీకోసం, నా రాణి కదా, అందాల యువరాణివే నా రాణి, నా మనసే నీకిచ్చిన్నే రాణి. వీడేంది గా పొల్లతోటి మాట్లాడుతా అండి, పొల్లేవతి కొత్తగా కనబడుతుంది. ఓ తిరుపతి అన్న చెప్పు బంటి, ఇక్కడేం చేస్తాను? ఆమె ఎవరు? ఈ అబ్బాయి హ్యాండ్సమ్ గా బాగున్నాడు. ఏమన్నా గా మల్లయ్య తెలుసు కదా, మల్లయ్యోళ్ళ కోడలోళ్ళ చెల్లె. లైటింగ్ కొడతానా, మా ఇద్దరు జంట ఎట్లున్నది? ఒక ముసలోడు పరిసరాన్ని చేసుకున్నట్టు ఉంటది మన జోడి. ఓ తిరుపతి. ఏయ్ రాణి, నేను యంగ్ మ్యాన్ని, ఎందుకు అట్లా అంటున్నావు? నువ్వు బాలేవు గాని అబ్బాయిడు ఎంత స్మార్ట్ గా, ఎంత గార్జియస్ గా ఉన్నాడు. చూడంగానే ఎంత ముద్దొస్తున్నాడు. ఏయ్ పోడా, నువ్వేమిటికి వచ్చినవురా? నీ అవ నేనేదో పోరికి లైన్ కొట్టుకుంటా అంటే నువ్వు అచ్చుడితోటే పోరి మొత్తం నీ దిక్కే తిరిగింది. ఓ అన్న, నేను దారి పొంట పోతాన్నా. దారి పొంట పోతుండు దవ్వదవ్వత్తుండు దారిద్దునా పూనిద్దునా. హే రాణి, నువ్వు నా గురించి పాట పాడాలి. హాయ్, మీ పేరు ఏం పేరండి? మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీరు సింగిలా మింగిలా? నా పేరా బంటి, నేను సింగిలే. అవునా బంటి, నాకు మీ గుండెలో చోటిస్తారా? మీరు చూడంగానే నచ్చేశారు. ఓ అవ్వాయి, ఇది ఉత్త 40 ఏళ్ళ ముసల్దాన్ లెక్కున్నది. గీది నన్ను ప్రపోజ్ చేస్తాందేంది? నా బతుకు పాడుగాను, నాకు ఎవ్వరు దొరుకుతలేదేమో, గిది దొరుకుతాంది. ఓ ఆంటీ, మీ ఏజ్ ఎంత? హే బంటి, ఆంటీ అనకు, నా ఏజ్ స్వీట్ 30. నా ఏజు ఇంకా 23 ఏండ్లే అవ్వా. ఏం కాదు బంటి, అట్లయితే వేసుకుంటలేరా బయట తెలియక? ఓ రాణి, ఆవరా వేస్ట్ ఫెల్లో. ఇక్కడ ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి తోటి మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. ఛీ, నీ అవ్వ, నా బతుకు మీద నాకే విరక్తి వస్తుంది. మంచి మంచి పడుసు పోరగాళ్ళు నాకు పడతలేరు కానీ ఈ ముసలోళ్ళ ఆంటీలు ఏమో నన్ను పట్టుకొని ఎడతారు. ఈ అవ నేను కర్మానికన్నా వస్తారు అబ్బాయి, పీకాదిగా. అయ్యో బంటి, ఆవు బంటి. అయ్యో, వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపిస్తావా తిరుపతి? ఏయ్ సంపుత మళ్ళా. నేను నీ ఎంబడబడుతుంటే వాడెవడో రాంగా వానెంబడబడుతున్నావు. వానికి ఒక లవర్ ఉండే తెలుసా? దాన్ని పైసలు ఇస్తలేదు అని మెడల్ విసికి చంపిండు. అర్థమవుతుందా? వాడు పెద్ద డేంజర్ గాడు. అమ్మో వాయో, నిజమా? మరి ఏందనుకుంటాను, వాడు ఊర్లో తిరుగుతాడు. అందుకే ఎవతన్న అమ్మాయి దొరికితే దాన్ని వడేసి దాని దగ్గర పైసలన్నీ గుంజాలని. ఒకవేళ పైసలు ఇవ్వకపోతే ఆడిదాన్ని చంపుతాడు వాడు. అవునా తిరుపతి? వామ్మో, అలాంటోళ్ళు మనకద్దు. రాణి చెప్పు, నేనున్నా కదా నీకు. నా మనసు మొత్తం నీకిచ్చేసా. ఈ ఊర్లో నా అంత మంచివాడే లేడు. నా ప్రాణం నీ వైపే కొట్టుకుంటుంది. చెప్పు, నేను కావాలా నీకు, వద్దా? నేను మా ఊరికి వెళ్ళిపోతా రేపైతే. నువ్వు కావాలి, నువ్వు వద్దు అని నేనెందుకు చెప్పుతా? నువ్వెవరో నేనెవరో. దీన్ని ఇట్లా కాదు, తాగుతూనే సెట్ అవుతారు ఎవరైనా. తాగి ప్రపోజ్ ఎత్తిగా. సరే రాణి, నీకు నేనేందో చూపిస్తా ఇదే రాత్రి. నాకేం చూపిస్తావు? చూపిస్తా రాణి, చూపిస్తా. అబ్బా, తాగొచ్చినాక దాన్ని బెదిరిస్తే కడుపు నిండా బువ్వ పెట్టింది. దీని అవ్వా నా సొమ్ము తినుకుంటానే నన్నేందో అన్నది. ఏ పూషి, బావా. ఏం చేస్తానవే? ఏం లేదు బావా, బోలుగా ఉంటానా. ఆ బట్టలు ఇప్పి చీర కట్టుకోమంటి కదా. ఏ కట్టుకుంటది, మళ్ళా ఇది విండాలి అది విండాలి, నా రెక్కలన్నీ గుంజుతాన్నాయి. ఓ, బాగానే పని చేస్తున్నావని నీ రెక్కలు గుంజుతాన్నైతి. సరే తి బావా, కాసేపు పడుకో. పడుకుంటే తాగింది దిగుతుంది. మళ్ళీ లేచినాక బుక్కడు అన్నం తిందు అని. గిట్లుండాలి నువ్వు. నాకు గిట్లుంటే బగ్గా ఇట్టాం. అర్థమైతుందా? అర్థమైతుంది బావా, అర్థమైతుంది. ఇప్పటి నుండి నేనే నీ మరదల్ని, నువ్వే నా బావవి. ముందెంత ప్రేమ ఉన్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉందాం బావా. ఇద్దరము అన్ని బాధలు కష్టాలు అన్ని పంచుకుంటా. నువ్వానే నువ్వు పూటకొక మాట మారుస్తావు. ఏ మార్చను బావా, ఇక నిన్ను బంగారం లెక్క చూసుకుంటా నేను. సూత్తా బోళ్ళు దోమిరా, జరసేపు పడుకుందాం. సరే సరే. ఈయన రాత్రి అన్నాక మెత్తొత్తుతా. దెబ్బకే చస్తాడు ముసలోడిగా. వీడు చస్తే ఉన్న పైస అంతా తినచ్చు.
ఏమైంది రాజన్న నీ అవ కంటికే కనబడతలేవు. ఇక నా బిజీలా నేనున్నా. సురేషు అడగంగానే 200 రూపాయలు కొట్టినవు, థ్యాంక్స్. ఎందుకే గా 200 ఎందుకు అడిగినవు? ఏవో బీర్ తాగినా. ఏంది బీర్లు తాగుతున్నావా? అవును. నీ అవ్వ బంద్ చేసినట్టే బంద్ చేస్తావు కదనే, మళ్ళీ బీర్లకు అలవాటు అయినవా? అడగాను మరి అదే ముచ్చట చెప్తే నీకు మంచిగా 2-3 బీర్లు తెప్పియపోదునా, ఇంటికాడనే దావత్ ఇయ్యపోదునా? మొన్న శ్రీమంతానికి కూడా రాకపోతివి. ఇక నాకేమెరక సురేషు, ఎందుకో అది తాగాలనిపిస్తుంది, తాగకపోతే మనసున పడతలేదు. అవ్వ గట్టెట్ట అలవాటు అయి పాడైతివే బీర్లు. మళ్ళా బంద్ చేసినట్టే బంద్ చేస్తావు, మళ్ళీ అప్పటిదప్పుడే అలవాటు అవుతావు. సరే తీయి, నీ అవ్వ మొత్తం కంటికే కనబడతలేవు, ఇంటి మొక్క వేస్తలేవు. ఇక మరి వర్క్ చేస్తానవా, పొలం కాడికి పోతున్నావా? చేస్తానా. మరి గీ టైం దాకా గీడేం చేస్తానవే? నేను అక్కడ వాకింగ్ చేస్తాను, బయటకు వెళ్ళినా నువ్వు కనబడ్డావు, నేను ఇటు వచ్చినా. నడు ఇంటికి పో. ఏ ఇంటికే ఓ బుద్ధి అయితే లేదు నాకెందుకో. తాగినాక గట్లనే ఉంటది, ఇల్లాదికి రాదు, పెళ్ళామాదికి రాదు. గంతే గాని ఇక పోతా సురేషు, పోతా. సరేది రేపు పొలం దిక్కు అత్తా, కలుద్దాం. సరే సురేషు, రా కలుద్దాం. ఓ 2-3 బీర్లు పట్టుకొని రా, వేద్దాం. నువ్వు కూడా వేసేవు. అబ్బో నేనెత్తిగా నా జున్నుకోదు. ఎన్ని రోజులు భయపడతావు? మొదటి మురుపం గిట్నే ఉంటది, తర్వాత నువ్వెంతనే అని మనమే తాగుతాం గాని. సరే తీయ రాజన్న, ఇక నేను కూడా పోతున్నా. పో రేపు కలుద్దాం పో. ఎటు వేరండి ఇప్పటిదాకా? నేనారా, నేను అక్కడ బయట వాకింగ్ చేద్దామని పోయినా. అక్కడ మనకు ఎదురుగున్న టీ స్టాల్లా రాజన్న కనిపించిండు. అయితే ఏం చేస్తున్నావు రాజన్న అని పోయినా. అవునా, ఫంక్షన్కి ఎందుకు రాలేదట? ఆయనకు వేరే పని ఉండనట్టు రాజున్ను. కాళ్ళు నొప్పులు తక్కువైనాయా? ఏమో నొస్తా అన్నాయి. రేపు హాస్పిటల్ వెళ్ళి చూపిద్దామా? మరి ఎందుకు ఇంతగానం నొస్తున్నాయో అర్థమైతలేదు. సరేలే మరి చెప్తలేవు, పోదామంటే పోదుం కదా. అమ్మ వాళ్ళను ఉండు మందం ఇంకొక 2-3 రోజులు. 2-3 రోజులు కాదు, మొత్తం 2 నెలలు ఇన్నే ఉండుమాను. నేను అద్దంటున్నా జున్ను, ఉండుమందంలే, నీకు సాధన అయితలేదు కదా. కొంచెం వాళ్ళు ఉంటే ఏదన్నా వర్క్ చేస్తారు. అయినా అంత పనుల్లే ఉన్నారు కానీ కొంచెం కన్న తల్లి ఉన్నది వేరే ఉంటది కదా. గదే అండి, నాకు కూడా ఎందుకో అమ్ముంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఎట్లుంటుందో అట్లున్నది. నానమ్మ అంటే అక్కడికి ఇక్కడికి తిరుగుతుంది కానీ మొత్తం ఇక్కడనే ఉండదు కదా. సరేలే నేను ఒత్తుతా, నువ్వు పడుకో, నిద్రవో. చాలే ఒత్తిన కాడికి, నువ్వు కూడా పడుకుందురా. అంతేనా? సరే పడుకుందాం. ఇక మన బేబీ ఎప్పుడు వస్తుందో ఏమో, నాకు త్వరగా చూడాలనుందిరా జున్ను. అయ్యో వస్తదిలే, ఇక 6 వడనే పడతాయి, రేపో ఎల్లుండో. ఇంకో 3-4 మంత్స్ అయితే మన బేబీ ఉంటది. ఇక మన బేబీలో మా అమ్మో మా నాన్నో రావాలి. ఇక నా అంత సంతోషపడేటోడు ఎవ్వరుండరు. ఎంతైనా చిన్నపిల్లలు ఉంటే, పెద్ద మనుషులు ఇంట్లో ఉంటే ఆ అలికిడే వేరు, ఆనందమే వేరు. నాకు ఆ చిన్నప్పటి నుండి ఏవి తెలివై జున్ను, నువ్వు వచ్చినాకనే కొంచెం నాకు నిమ్మలమైంది. ఇక మన బేబీ వస్తే నా జన్మ సార్థకమైపోతుంది. సరే తీయు, ఇక బేబీ వచ్చినాక నన్ను పట్టించుకుంటావా? ఇక బేబీనిచ్చిన నిన్నెందుకు పట్టించుకోను? బేబీ నువ్వు నాకు ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్సే. నాకు కూడా ఉంది. ఎప్పుడెప్పుడు మన బేబీని చూడాలి, ఎప్పుడెప్పుడు నేను ఎత్తుకోవాలి, అమ్మ అని ఎప్పుడు విడిపించుకోవాలి అని నాకైతే మస్తు సంతోషంగా ఉంది. త్వరలోనే మన కోరికలన్నీ నెరవేరుతాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి జున్ను, మంచిగా తినాలే. ఈ మధ్య తింటనే లేవు. నేనేమో నా పనికి పోతున్నా, నువ్వేమో తింటలేవు. కోళ్ళపారం దగ్గర అవుతుందిగా, ఇంకో వారం రోజులైతే అది కంప్లీట్ అయిపోతుంది. అవునా? నేను ఏది చేసినా నీ కోసం, బేబీ కోసం, అంతే. సరేలే. సో దోస్తులు చూసిరు కదా మన వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో ఏమవుతుంది, ఏం కథ అనేది మాత్రం నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు మా టీం తరపు నుండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ పండుగని ఎంజాయ్ చేయుర్రి దోస్తులు, ఓకేనా?
బాయ్ బాయ్. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. సీ యూ. బాయ్ బాయ్.